ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరెప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని అయితే నమ్మండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరం అయిపోయిన తర్వాత వారి ఆలోచనలు ఏమిటి, మీకు ఎలాంటి న్యూస్ రాబోతుంది, అసలు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే ఒక్కసారి బాబాగారిని తలుచుకుంటూ శివయ్య తండ్రిని తాకండి. మరి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ నుండి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రేమ విలువ అనేది తెలిసింది. ఇప్పుడైతే మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళైతే గుర్తించారు. మీ మీదైతే వారికి చాలా చాలా ఫీలింగ్స్, ప్రేమ ఇవన్నీ కూడా మొదలయ్యాయి. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అయితే వారు భావిస్తున్నారు. అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో కమ్యూనికేషన్ చేయాలి అని, అంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి. ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి. అలాగే మీరు ఇచ్చిన ప్రేమని తిరిగి ఇవ్వాలి. అంటే మీరు ఎంత ప్రేమనైతే ఇచ్చారో అంతే ప్రేమని మీకు తిరిగి ఇవ్వాలి అని మీ నుంచి ఏదైనా ఒక మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుందా లేదా, లేదంటే నేనే మెసేజ్ చేయనా కాల్ చేయనా అని అయితే వారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. మీతో ఉన్నప్పుడు మీ విలువ అనేది తెలియకపోవచ్చండి. ఇప్పుడైతే మీ విలువ తెలుసుకుని మీ ప్రేమని గుర్తు చేసుకుని అంతే ప్రేమని మీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. అలాగే వారైతే మీ పైన పొసెసివ్నెస్గా ఉన్నారు. మీతో ఎవరైనా మాట్లాడితే వారు చూడలేకపోతున్నారు. అలాగే మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చినా సరే, ఇంకొకరితో సంతోషంగా ఉన్నా సరే, నేను లేకపోయినా సరే నా పర్సన్ ఎంత సంతోషంగా ఉన్నారా అని చాలా జెలసీ ఫీల్ అవుతున్నారనమాట. అలాగే నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అనే ధ్యాసలో కూడా వారు ఉన్నారండి. అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో మాట్లాడాలి. ఈ దూరాన్ని, నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ని, మీతో మాట్లాడకుండా ఉండలేకపోవడాన్ని వారైతే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళైతే అస్సలు అనుకోలేదన్నమాట. మీ నుండి ఫోన్ కాల్ రాకపోవటం, మీరు సైలెంట్ అయిపోతారు అనుకోవటం వాళ్ళైతే అస్సలు అనుకోలేదండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా సరే మీరైతే వారిని అప్రోచ్ అవుతారు అనే ధ్యాసలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ అయితే వాళ్ళకి చాలా బాధాకరంగా ఉందండి. అలాగే ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ సంబంధించింది కాబట్టి కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంగా భావించండి. ఎవరైతే మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోయారో వాళ్ళైతే ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారండి. మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. పగలంతా కూడా ఏదో పనిలో బిజీగా ఉన్నా సరే మధ్యలో ఖాళీ సమయంలో ఖచ్చితంగా మీరు మెసేజ్ చేస్తారు. మీ నుంచి కాల్ వస్తుంది. మీరు మాట్లాడతారేమో, లేదంటే నేనే కాల్ చేయాలా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. అలాగే మీ మీదైతే వారి ప్రేమని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకైతే మీ నుండి ఎటువంటి ప్రేమ కానీ, ప్రియారిటీ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ అందకపోవటం వలన వాళ్ళైతే ఈ సిచ్యువేషన్ని చాలా బాధాకరంగా, చాలా బడన్గా, బరువుగా ఫీల్ అయిపోతున్నారనమాట. ఎలా అంటే ఒకేసారి ఇంత బాధ నాకేంటి స్వామి అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళైతే అస్సలు ఊహించలేదనమాట మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తారు అని. నేను ఎంత దూరం చేసుకున్నా సరే నా పర్సన్ నాకు కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది, నా పైన ఇంపార్టెంట్ ఇస్తుంది, ప్రియారిటీ ఇస్తుంది అని ఎన్నెన్నో అనుకున్నారు. సడన్గా మీరు వారి మీద
ఇంట్రెస్ట్ చూపించడము, ప్రేమ చూపించడము తగ్గించేశారు అంటే వారి మీద మీకు ప్రేమ లేదు అని కాదండి. అంటే ఎప్పుడూ కూడా నేనే ప్రేమ చూపించాలా, నేనే ఇంపార్టెంట్ ఇవ్వాలా అని అయితే మీరు అనుకుంటున్నారండి. కొంతమంది అయితే నా పర్సన్ నుండి నాకు ఫోన్ కాల్ రావాలి, మెసేజ్ రావాలి అని అయితే అనుకుంటున్నారండి. మొత్తానికి మీ సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందండి. ఖచ్చితంగా మీరు ఎంత ప్రేమనైతే ఇచ్చారో అంతే ప్రేమని వారైతే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ మీద అయితే వారికి చాలా అంటే చాలా ప్రేమ అయితే ఉందండి. నిజం చెప్పాలి అంటే ఫిజికల్ ఫీలింగ్స్ కానీ, మీరు ఇచ్చిన ప్రేమని తిరిగి ఇవ్వాలి అని కానీ, ఇలాంటి ఆలోచనలు చాలా అయితే వారిలో ఉన్నాయి. అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు, నా పర్సన్ నాకు మాత్రమే సొంతం, నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, నా గురించి మాత్రమే ఆలోచించాలి, నాతో మాత్రమే మాట్లాడాలి అని వారైతే ప్రేమతోటి అనుకుంటున్నారు. అలాగే చాలా చాలా వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళ ప్రేమనంతా కూడా మనసులో పెట్టుకుని ఇప్పటి వరకు మీకు చూపించకుండా చాలా వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇలా వెయిట్ చేయడం వారికైతే చాలా బడన్గా, చాలా బరువుగా కూడా ఉంది. అలాగే ఆ బరువుని మోస్తూ చాలా మొండిగా అయితే వారు ఉన్నారండి. ఎంత కంట్రోల్లో ఉన్నా సరే ఒక్కొక్కసారి సిచ్యుయేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటి అంటే మిమ్మల్ని ఎంత మర్చిపోవాలి అని ట్రై చేసినా సరే అసలు మర్చిపోలేక చాలా అంటే చాలా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సరే ఇప్పుడైతే నా పని నేను చేసుకోవాలి, నా పర్సన్ గురించి ఆలోచించకూడదు అని ఎంత అనుకున్నా సరే, పగలంతా కూడా వారి పనిలో బిజీగా ఉన్నా సరే రాత్రి అయ్యేసరికి ఆటోమేటిక్గా మీరు చూపించిన ప్రేమ, ప్రియారిటీ, మీ ఇద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా గుర్తొస్తున్నాయి. అసలు నిద్ర అనేదే రాకుండా మీ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారండి. ఏం చేయాలో తెలియని సిచ్యుయేషన్లో అయితే వారు ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఈ సిచ్యుయేషన్ని ఇదంతా కూడా ఎండ్ చేసేసి నేనే నా పర్సన్ దగ్గరికి వెళ్దాము, నేనే నా పర్సన్ తోటి మాట్లాడతాను అని అయితే ఆలోచిస్తున్నారు. వారు ఆలోచనలోనే ఉన్నారు కానీ ఇంకా ఏ నెక్స్ట్ స్టెప్ అనేది వారు తీసుకోలేదండి. కాకపోతే ఖచ్చితంగా వారి నుంచి అయితే మీకు మంచి వార్త అనేది వస్తుంది. మీరు ఏ న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆ న్యూస్ అయితే రాబోతుంది. మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. వారి ప్రేమనైతే మీకు తిరిగి ఇస్తారు. అలాగే వారి మనసులో ఎంత ప్రేమ ఉంది ఏమిటి అనేది వారు మీకు చెప్పే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ కొంచెం సమయం అయితే పడుతుందండి. కానీ ఖచ్చితంగా అయితే వారు మీ దగ్గరికి వస్తారు. కొంతమందికి అయితే మీ పర్సన్ నుండి మీకు ఫోన్ కానీ, కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చి ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్య సంభాషణ జరిగి ఉండవచ్చు. అలాగే మీ ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉందో చెప్పి ఉండవచ్చు. ఇంకొంతమందికి అయితే జరుగుతుందండి. మరికొంతమందికి అయితే కొంచెం టైం పడుతుందండి. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండడం వలన వారి పరిస్థితి అయితే అసలు ఏమీ బాగోలేదండి. మీరు అనుకోవచ్చు, మా పర్సన్ చాలా సంతోషంగా ఉన్నారు, నాతో మాట్లాడకపోయినా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ వారైతే ఏమాత్రం సంతోషంగా లేరండి. మీ మీద మాత్రం చాలా ప్రేమతో ఉన్నారు. మీరు నాకే సొంతం, నాతో మాత్రమే మాట్లాడాలి, నాకు మాత్రమే ప్రేమను ఇవ్వాలి అనే మైండ్ సెట్లో అయితే వారు ఉన్నారు. మీతో ఎలాగైనా మాట్లాడాలి అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. ప్రస్తుతానికైతే వారి పరిస్థితి చాలా బడన్గా, చాలా బాధగా, నిద్రలేని రాత్రులు అయితే వారు గడుపుతున్నారు. మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీరంటే నాకు ఇష్టం అని చెప్పడానికి అతి త్వరలోనే మీ పర్సన్ మంచి న్యూస్తో మీ వద్దకైతే వస్తారండి. ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలో భావించండి. అందరి లైఫ్లో అంతా మంచి జరగాలి అని అయితే నేను ఆ బాబాగారిని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.